హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈ రోజు వీడియోలో మెంతి కూర గ్రీన్ పీస్ తో హెల్దీ అయిన పులావ్ చేసి చూపిస్తున్నాను. మేతి మటర్ పులావ్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపీ. లేదా 1 పాట్ మీల్ గా మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసుకుని రైతాతో తినచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకోవాలి. నీళ్లు పోసి ఒక 2 సార్లు వాష్ చేసుకోండి బియ్యాన్ని. మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు బియ్యాన్ని నాననివ్వాలి. ఇప్పుడు ఈ పులావ్ కోసం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లాన్ని, కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక 3-4, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో దాల్చిన చెక్క ఒకటి, 2 స్టార్ ఫ్లవర్స్, లవంగాలు ఒక 3-4, బిర్యానీ ఆకు ఒకటి, ఈ పొడి మిరియాలు ఒక టీ స్పూన్, యాలకులు ఒక 2-3 తీసుకొని కచ్చపచ్చగా దంచుకోండి. క్రష్ చేసుకొని ఇలా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందు తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు మెంతికూర కూడా వేసుకోవాలి. మెంతికూర కాడలతో కాకుండా ఆకులు వేసుకోండి. కాడలు వేస్తే చేదు వస్తుంది. ఇలా ఆకులు వేసుకుంటే అసలు చేదు అనేది ఉండదు. ఒకసారి ఇలా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగనవసరం లేదు. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళన్నీ వాష్ చేసి ఓన్లీ బియ్యాన్ని వేసుకోండి. ఉంటాయి కదా, ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకొని వేరొక గిన్నెలో వేడి నీళ్ళు మరగబెట్టుకొని ఈ వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా రైస్ ఎప్పుడైనా చేసినా వేడి నీళ్ళే వేసుకోండి. చాలా తొందరగా కుక్ అయిపోతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల. మనం ఇప్పుడు వేసుకున్న బియ్యానికి 3 కప్పులు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఈ టైంలో ఉప్పు కారం మీకు సరిపోయిందో లేదనేది చెక్ చేసుకోండి. సరిపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిర్చి మిరియాలే వాడుతున్నాను కారానికి. మీరు కావాలంటే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, మరొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఒకసారి బాగా కలుపుకొని అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన మనకి రైస్ కమ్మదనం అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈ టైంలో తప్పకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పులావ్ చాలా కమ్మగా ఉంటుంది. మరొకసారి నెమ్మదిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా బాయిల్ అవుతుంది. మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఇలా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 15 మినిట్స్ అలా కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే పొడి పొడిగా చాలా ఎమ్మి పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ కొలతలతో చేయండి, చాలా కమ్మగా ఉంటుంది అసలు ఈ పులావు. లంచ్ బాక్స్కి ఇలా చేసి పెట్టచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.